అందరికీ నమస్కారం. నేను దగ్గర దగ్గర ఒక సంవత్సరంన్నర నుంచి ఆడియో ఫంక్షన్లకి వాటికి రావట్లేదు. అంటే టీవీలో ఎక్కువ కనపడతలేదు. అందుకని నా దురదృష్టం ఏంటో కానీ వచ్చి కనపడతాం మొదలెట్టిన కాడి నుంచి దెయ్యాల సినిమాల్లోనే కనపడుతున్నాను. ఈ ఆడియో ఫంక్షన్లు చూసి చూసి రాత్రి నిద్ర పడతలేదు. ఇక్కడికి వస్తే పాటలు దెయ్యం పాటలే ఉంటున్నాయి, ట్రైలర్ దెయ్యం పాటలే ఉంటున్నాయి, ఈవెన్ వాళ్ళు చేసే యాక్ట్స్ ఉంటున్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా దెయ్యాలు. ఇప్పుడు ఇందాక చూసాం కదా, ఒక అబ్బాయి దెయ్యం వేషం వేసుకుని స్టెప్స్ మర్చిపోయాడు డాన్సరు. అంతా నిద్ర పట్టకుండా రేపు ఎల్లుండిలో నా ఉద్దేశం ప్రసాద్ ల్యాబ్కి రావాలంటే భయం వేసే పరిస్థితి వస్తుంది. లోపల దెయ్యాలు తిరుగుతున్నాయేమో అనే ఫీలింగ్ వచ్చేదట్టు. రాజుగారి ఇంట్లో 7వ రోజు అంతేగా. ఈ సినిమా సాంగ్స్ చూసాము, ట్రైలర్స్ చూసాం, బాగానే ఉంది, బాగున్నాయి. ఈ మధ్యకాలంలో దెయ్యాల సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి రాజుగారి ఇంట్లో ఈ మధ్య సూపర్ హిట్ అయింది. రాజుగారి గది, అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని, బాగా ఉండాలని. అయితే తెలుగు సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా బాగుంటున్నాయి. పర్టికులర్గా ఆఫ్టర్ బాహుబలి నుంచి చాలా సినిమాలు బాగా ఆడుతున్నాయి. అంతకుముందు కూడా మంచి సినిమాలు బాగా ఆడినాయి. చిన్న సినిమా అంటే దానికి పర్టికులర్గా దాని జనర్ వేరే ఉండేటట్టు చేయాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఓ సినిమా హిట్ అయిందని అదే లాంటి సినిమా తీయటం అనేది చేయకుండా ఉంటేనే హిట్ అవుతుంది. ఇప్పుడు దాకా తీసుకోండి మీరు, ఉయ్యాల జంపాల కానీ, అష్టాచమ్మ కానీ, లేకపోతే ఎవడే సుబ్రహ్మణ్యం, ఇట్లా తీసుకుంటూ వస్తే మొన్న రాజుగారి గది దాకా, కంచే దాకా, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అయితేనే ఆడుతుంది. ఒకటి హిట్ అయిందని చెప్పి మనం కూడా అదే సినిమా తీసి మళ్ళీ మా సినిమాలు చూడట్లేదని మనం గగ్గోలు పెట్టి అట్లాగే థియేటర్లు ఇవ్వలేదని అనిపించుకోవటం కంటే, మనం అందులో కొత్త పిల్లలందరూ అద్భుతమైన టెక్నీషియన్స్ వస్తున్నారు. వాళ్ళ టెక్నిక్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే చూసిందే చూస్తే ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ సినిమా అయిపోయింది అనుకోండి, ఈ సినిమా గురించి కాదు, ఇన్ జనరల్ చెప్తున్నాం. ఎందుకంటే రోజు ఈ దెయ్యాల సినిమాలు చూసి భయం వేస్తాను నాకు. ఆ భయంలో చెప్తున్న ఎక్స్ప్రెషన్ ఇది. సో కొత్త కుర్రాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కథ ఇస్తామంటే డెఫినెట్గా సూపర్ హిట్లు వస్తాయి. అందులో ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఒక్కొక్కటి 10 కోట్లు ప్రాఫిట్ వచ్చే లెవెల్లో వస్తున్నాయి ఆడుతున్న హిట్ అయిన సినిమాలన్నీ. ఆ రేంజ్లో తీయాలని, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. 1990లోనే హారర్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది నాకు. ఆత్మబంధం అని ఫస్ట్ సినిమా. దాని తర్వాత రాత్రిలో నేనే హీరోగా చేశాను. రీసెంట్గా ఒక 5-6 ఏళ్ల క్రితం ఆ ఇంట్లోనే ఒక మూవీలో హీరోగా చేస్తూ డైరెక్ట్ చేశాను. హారర్ మూవీస్ నాకు కొత్త ఏం కాదు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు మౌనం అని ఇంకో సినిమా కూడా, అది కూడా హారర్ మూవీ. ఈ సినిమా డెఫినెట్గా అంటే నేను తీసేటప్పుడు కొద్ది రోజులు ముందుగా తీసాను అనమాట. ఇప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడు తీసుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. ఆ ఇంట్లో సినిమా ముందుగా తీసాను. బట్ ఆ ఇంట్లోకి సీక్వెల్ తీద్దామని చెప్పి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ అండ్ డైరెక్టర్. ఎండ్ వస్తుంది అలాగా. ఇది దెయ్యాల సీజన్ కాబట్టి హర్రర్ సినిమాలు వస్తే బాగుంటుంది. ఎందుకంటే జనం అందరూ కూడా ఆ ట్రెండ్లో ఉన్నారు కాబట్టి ఇది మంచి సీజన్. ఇది మొన్న లేటెస్ట్గా రాజుగారి గది సినిమా సూపర్ హిట్ అయింది. 10 కోట్లు కలెక్ట్ చేస్తుంది సినిమా. ఈ సినిమా కూడా రాజుగారి ఇంట్లో 7వ రోజున టైటిల్ పెట్టారు. ఇంచుమించుగా అలాంటి కథే, అలాంటి టైపే ఉంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే 10 కోట్లు కలెక్ట్ చేసి ఈ కొత్తగా వచ్చిన నిర్మాతను ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రోత్సహించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నాం. అలాగే హర్రర్ సినిమాలో ఒక ఉపయోగం ఏంటంటే పెద్ద లాజిక్లు అక్కర్లేదు. మిగతా సినిమాలు అయితే లాజిక్లు కావాలి. కాబట్టి ఈ సినిమా కొత్తగా డెబ్యూ డైరెక్టర్లకి, డెబ్యూ ఆర్టిస్ట్కి తీయడానికి ఇది బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కోవాలనే సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ముందుగా ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక అందరూ చెప్పినట్టుగానే, భరద్వాజ్ గారు అందరూ చెప్పినట్టుగానే రీసెంట్లీ రాజు గారి గది ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సో రాజు గారి ఇంట్లో 7వ రోజు దానికంటే 7 times ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రైట్ ఫ్రమ్ ఇప్పుడే కాదు, హారర్ మూవీస్ ఎప్పుడు చంద్రముఖి కానివ్వండి, లేకపోతే రీసెంట్గా వచ్చిన గీతాంజలి కానివ్వండి, లేకపోతే రాజు గారి గది
అండ్ సో అవన్నీ ఎంత సక్సెస్ అయినాయో ఇది అలాగే అవుతుందని ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న భరత్కి మీ బ్యానర్ భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అంటే భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీనా? భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ముందు దయ్యాల సినిమాలు కాకుండా వేరే సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసి బ్యానర్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ ఫిరోజ్కి అండ్ విజువల్స్ అవి చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, ఇట్ లుక్స్ డిఫరెంట్. సో ఐఎమ్ షూర్ దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. అలాగే అర్జున్ అండ్ వెంకట్, అక్షయ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను 2 సాంగ్స్ విన్నాను, ఫస్ట్ 2 వినలేదు, బట్ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తొందరగా రిలీజ్ చేసి మంచి సక్సెస్ చేసుకోండి. అవునా? ఓకే. భరద్వాజ్ గారి తరఫున కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. సో అలాగే యాక్ట్రెస్ అండ్ మిగతా అందరికీ కూడా. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా యూనో దే హ్యావ్ అ వెరీ గుడ్ క్యాస్ట్ ఆల్సో. అలాగే చిన్న గారు, సీనియర్ యాక్టర్ చిన్న గారు అండ్ అజయ్ అండ్ వీళ్ళందరూ సపోర్ట్ తోటి, ఎస్పెషలీ మీ మీడియా ప్రెస్ అందరూ వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి, అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ నాకు మొన్న వచ్చే ఆడియో రిలీజ్ ఉంది అని చెప్పినప్పుడు భరత్ అండ్ అర్జున్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. సో పక్క ఇల్లే అని కూడా చెప్పారు. అండ్ సినిమా హిట్ సక్సెస్ అదంతా పక్కన పెడితే మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తరుణ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, నా ఫేవరెట్ స్టార్ ఆయన. యాక్చువల్లీ తరుణ్ గారి చేతి మీదుగా ఈ ఆడియో రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లక్కీగా ఆయన ఉన్నారు, నాకు ఛాన్స్ వచ్చింది ముందుగా మాట్లాడడానికి, నేను చెప్పడానికి. ఐఎమ్ ఏ సీరియస్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. యాక్చువల్లీ సీరియస్లీ నువ్వే కావాలి 4 సార్లు చూశాను, నువ్వు లేకలేను 4 సార్లు చూశాను. రీసెంట్గా అంటే భలే దొంగలు కూడా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ వుడ్ కమ్ హియర్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫిరోజ్ గారి గురించి చెప్పాలి అండ్ అర్జున్ గారి గురించి చెప్పాలి. అర్జున్ ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్షన్ కోసం అప్రోచ్ అయ్యాడు. సో అర్జున్ ద్వారానే నేను సినిమా చేయగలిగాను. అండ్ ఫిరోజ్ గారికి చెప్పాలంటే చాలా కష్టపడి ఈ మూవీ కంప్లీట్ చేశారు. టిల్ ఈ రోజుకి కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు ఈ మూవీ కంప్లీట్ చేయడానికి. అండ్ భరత్ గారి సపోర్ట్ తోటే ఆయన ఈ సినిమా చేయగలిగారు. సో ఐ విష్ ఆల్ ద టీమ్, ఐ మీన్ ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ విష్ మై టీమ్ గెట్ సక్సెస్. అండ్ ఐ విష్ ఫిరోజ్ గారు, భరత్ గారు, అర్జున్, అక్షయ్, వెంకట్, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఐ విష్ దెమ్ ఎ గ్రాండ్ సక్సెస్. బేసిక్గా ఫిరోజ్ హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్. షూటింగ్ స్పాట్లో అయితే నేను ఆన్ స్పాట్ లేను కానీ, బట్ మా ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నోళ్ళు చెప్పారు చాలా కష్టపడి సినిమా బాగా తీశారనిపించింది. దట్టు ఇప్పుడు మనం చూసాము, ఈవెన్ ట్రైలర్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఆడియో కానీ చాలా బాగా ఇచ్చారు కనిష్క్ గారు. ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కడ కూడా ప్రొడ్యూసర్, నేను హీరో అనే ఆర్టిస్ట్ల యాటిట్యూడ్ లేకుండా అందరూ కష్టపడి ఒక యూనిట్ మొత్తం కష్టపడి చేశారు. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజు గారింట్లో ఏడవరాజు. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది మీడియా పీపుల్, ఏదైనా కూడా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. సో ప్లీజ్ ప్రమోట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ యాజ్ యువర్స్. I'm very excited today. I just not getting many words. Mostly thanks for each and everyone who are here. And నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీకి. ఐ జస్ట్ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. I hope you all will understand. And we all, not only me, we all, the entire team wants your blessings. Thank you. కామెడీ బేస్డ్ హర్రర్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు మన భరత్కి చెప్పినప్పుడు ఓకే చేద్దాంలేనా అన్నాడు. అయితే డబ్బులు మాత్రం పెడతాడు అనుకున్నాను, కానీ డబ్బులు కాదు, అతని కష్టాన్ని పెట్టాడు ఈ మూవీలో. దానికోసం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే హీరోలు ఎప్పుడు కూడా హీరోలా ఫీల్ అవ్వలేదు, అలా ప్రౌడ్ కూడా చూపించలేదు. సెట్ పని చెప్పినా చేశారు, లైటింగ్ పని చెప్పినా చేశారు, ఏమో చెప్పేశారు. అందరికీ థ్యాంక్స్. అందులో అర్జున్ గురించి ఎక్కువ చెప్పుకోవాలా. భరత్ కష్టం ఎంత ఉందో అర్జున్ కష్టం కూడా అంతే ఉంది. అయితే వీళ్ళందరూ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కానీ వీటికి సంబంధం లేకుండా ఎటువంటి విషయాన్ని ఆశించకుండా మాతో ట్రావెల్ చేసిన నాగా, అశోక్, సీను, అలాగే కృష్ణ గారు, అలాగే మా
గౌరవ్ మాస్టర్, మా తాజ్ మాస్టర్, అలాగే అదే ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే స్టేజ్ మీద కొంచెం టెన్షన్ ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. అయితే హెల్ప్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదికను అలంకరించిన పెద్దలకి ధన్యవాదాలు. అలాగే మీడియా ఫ్రెండ్స్కి మా వల్ల ఏమన్నా కొద్దిగా తప్పు జరిగి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ఈ సినిమాకు అందరం చాలా కష్టపడి వర్క్ చేశాము. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ అర్జున్, అక్షయ్, వెంకట్, మేమందరం చాలా కష్టపడి చేశామండి. నాకు కూడా తనలాగా ఏం మాట్లాడాలో తెలియక అలాగ మాట్లాడేస్తున్నాను. ఓకే, ఓకే ఓకే అలాగే ఇక్కడికి వచ్చిన లవర్ బాయ్ తరుణ్ అన్నయ్యకు థ్యాంక్ యూ అన్న. అలాగే చిన్న అన్నయ్యకు థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన భరద్వాజ సార్ గారికి, అలాగే సాయి వెంకట్ సార్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నేను చెప్పగలను. బికాజ్ మేము చాలా కష్టపడి ఈ సినిమా చేసామండి. ఈ కష్టం వెనుక ఖచ్చితంగా ఫలితం ఉండే ఆశించి మేము కష్టపడి చాలా మూవీస్ చేశాము. సో ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. నాతో పాటు వర్క్ చేసిన నా కో ఆర్టిస్టులు హీరోయిన్ సుస్మిత గారికి, వాళ్ళ మదర్ సత్య గారికి, వాళ్ళ ఫాదర్ ముందుగా ఈ చిత్ర నిర్మాత భరత్ గారికి, అలాగే ఫెరోజ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు, మంచి సక్సెస్ సాధించాలని ఓంకార్ గారు రాజు గారికి అది పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తీశారు. మీ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక చిన్న సినిమాల సంగతి మీకు తెలిసిందే, ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియట్లేదు. నేను జనరల్గా చెప్తుంటాను, చిన్న సినిమాలు అనేవి ఆ కొండల్లో గిరి చెట్టులాగా ఉంటాయి. కొండల్లో మొలుస్తుంటాయి గిరి చెట్లు. వాళ్ళకి నీళ్లు పోసే వాళ్ళు ఉండరు, వాళ్ళకి సూర్యరశ్మి ఉండదు, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు ఉండరు. అలాగే చిన్న సినిమాకి ఎటువంటి సపోర్టు ఉండదు. కానీ ఆ గిరి చెట్టుల్లాగా ఎలా అవి కొండల్ని బద్దలు కొట్టుకొని పైకి వస్తాయో, అలా చిన్న సినిమాలు కూడా కొండల్ని బద్దలు కొట్టుకొని పైకి రావాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటి సినిమాలు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇవాళ చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, మళ్ళీ పాపం ఫైనాన్షియల్గా లాస్ అయి వెళ్తున్నారు. అందుకని పెద్ద సినిమాలు మీకు తెలిసిందే, అది ఎలా తీసినా కూడా సినిమాలు ఆ క్రేజ్ కోసం వచ్చి చూస్తారు. కానీ చిన్న సినిమాలకి మాత్రం ఈ నిర్మాతలు ఇంత కష్టపడి డబ్బులు పెట్టి తీస్తున్నారు కాబట్టి ఈ కొత్త దర్శకులు అందరూ ప్రతి సినిమాలో చాలా కేర్ఫుల్గా చిన్న సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ జనాలు విసిగిపోయారు, అసలు ఏది మంచి సినిమా కాదని కూడా తెలియకుండా చాలా మంచి సినిమాలు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాయి. అందుకని చిన్న సినిమాల నిర్మాతలు, చిన్న సినిమాల దర్శకులు ఎంతో బాధ్యతాయుతంగా ఈ సినిమా చేయాలని, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకి, లైట్ బాయ్తో సహా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.